వస్తే ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ వస్తే బాగుంటది. ఎందుకు? ఎందుకంటే బాగా చేస్తున్నాడు. హ్మ్. మేము కూడా బాగానే ఉన్నాము. అందరూ మంచి చేస్తున్నాడు. అందుకే మళ్ళీ జగనే వస్తే బెటర్ అనుకున్నాం. ఆ పథకాలు గాని, అయి గాని చాలా మంది ఎందుకని అంటున్నారు? వాటి మీద మీ అభిప్రాయం? ఎందుకని అనేవాళ్ళు కూడా చాలా మంది తీసుకునే వాళ్ళు అంటారు అలాగా. ఆ! పథకాలు వేస్ట్ అని అయితే ఎవరు అనడం లేదు. అంటే పేదవాళ్ళకి బాగానే వస్తున్నాయి కదా పథకాలైతే. మేము కూడా చాలానే తీసుకుంటున్నాము. మేము కూడా ప్రతి ఒక్క దానికి ఎలిజిబిలిటీగా ఉన్నాము. జగనే వస్తే బెటర్. పథకాలు గాని, అంటే డెవలప్‌మెంట్ అంటూ ఏం లేదు గానీ, ఎందుకంటే డెవలప్ గూడా ఎందుకు అవ్వలేదంటే, కరోనాలో మనకి ఫండ్స్ లేవు. ఫస్ట్ మెయిన్. ఏపీలో ఫండ్స్ లేవు. దానివల్ల డెవలప్ లేదు. చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ఉండి డెవలప్ చేసింది ఏం లేదు ఏపీని. అదే అన్ని పథకాల బదులు అన్నిలో కొన్నిచ్చి రోడ్లు పెడితే బాగుండేది గదా! బాగుండేది అది కూడా. ఆ! అసలు మామూలుగా పథకాలు కూడా తీసేస్తే అంటే బెటర్ అన్నమాట. పథకాలు తీసేసి ఓన్లీ అంటే ఇస్తే ఏమన్నా రైతులకి ఇచ్చేసి, ఏమైనా రోడ్స్ గాని, ఏమైనా కంపెనీలు తీసుకురావడం గాని బెస్ట్. అదే దానికోసమే చాలా మంది తిట్టుకుంటున్నారు ఆ పథకాలన్నీ ఎందుకని. అవును. అది నిజమే. రోడ్లు లాగా తిట్టుకుంటున్నారు, పథకాలు ఎక్కువైనాయని తిట్టుకుంటున్నారు. నా రోడ్లంటే చంద్రబాబు నాయుడు ఏసినప్పుడు 2019లో ఏసినప్పుడు ఒక రోడ్డు 10 సంవత్సరాలు ఉండాల. 5 సంవత్సరాలు పోయిందంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎందుకు అడగరు మరి? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చంద్రబాబుని అడుగుతాం కదా మేము. మీ ప్రభుత్వం ఎలా ఉందని. ఎప్పుడొస్తాడు ఇంక రాడు చంద్రబాబు నాయుడు. జీవితంలో రాడు. ఆయన ఏసింది 5 సంవత్సరాలన్నా ఉంది. మరి జగన్ ఏసిన రోడ్లే ఏస్తారు. జగన్ ఏస్తే కదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు బియ్యాల్సింది కాదు. చంద్రబాబు నాయుడు బియ్యాల్సిన రోడ్డు 10 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు వేయాల్సిన రోడ్డు 10 సంవత్సరాలు ఉండకుండా ముందుగానే ఎళ్ళిపోతే ఇంక జగన్ వచ్చి ఏం చేస్తాడు? జగన్ ఏస్తే ఎన్ని సంవత్సరాలు ఉండేది దాన్ని బట్టి కదా తర్వాత మేము మాట్లాడేది. చేస్తారన్న 2014 తర్వాత రోడ్లు అన్నీ చేస్తారు. 14 తర్వాత. 2024 తర్వాత. ఓకే. జగన్ పాలనలో ఏం నచ్చింది మీకు? అంటే సంక్షేమ పథకాలు గాని అన్నీ నచ్చాయి. సంక్షేమ పథకాలు ఒక్కటి ఉంటే సరిపోదు కదా. సంక్షేమ పథకాలంటే ఒకటే కాదు. ఇంక అన్నీ ఉండాలి. కానీ అలా కూడా చేసేవాళ్ళు లేరు కదా! అంటే ముందున్న చంద్రబాబు నాయుడు గాని ఎవరైనా ఇప్పుడు గాని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం కంపెనీస్ రాలేదా? ఏమొచ్చినాయి కంపెనీలు ఏమొచ్చాయి? అసలు జగన్ ఏం తీసుకొచ్చారు చెప్పండి? జగన్ కూడా ఏం తీసుకురాలా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 14 సంవత్సరాలు అంటే ఏం తీసుకొచ్చాడు? మీరు జగన్ గొప్ప అంటున్నారు కదా. ఆ. ఇంకా మరి ఏం తీసుకొచ్చారు చెప్పండి? ఏం మంచి చేస్తుంది ఇప్పుడు ఆంధ్రాకి? పేదవాళ్ళకైతే మంచి చేస్తాడు జగన్. మీరు ఏపీకి వచ్చి ఎవరిని అడిగినా గాని మంచిగా చేస్తానని చెప్తారు. అంటే పైసలు ఇస్తే సరిపోతుంది అంటారా? పైసలు ఏందండి ఇప్పుడు 10,000 మీకేమైనా సరిపోతదా ఇంటికి ఏమన్నా? అది చిన్న అంటే హెల్ప్ మీ అంతే. సంక్షేమ పథకాల వల్లనే అనేసి అంటున్నారు కదా. అలా కూడా ఇవ్వనోళ్ళు లేరు కదా! జగనే ఇచ్చాడు కదా అదైనా గాని. మరి జాబ్స్ లేక యువత బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా. దాని గురించి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ కంపెనీ తీసుకొచ్చాడు? ఇన్ఫోసిస్ జగన్ గాని. గురించి చెప్పండి. జగన్ వల్ల 14 సంవత్సరాలు ఉండి అతను ఏం చేయకుండా ఉంటే ఉన్నది 5 సంవత్సరాలు ఇచ్చిన అతన్ని మీరు ఎత్తెత్తి పొడుస్తుంటే ఏమని చెప్తారు? ఉన్నది 5 సంవత్సరాలు. అమెరికాలో 5 సంవత్సరాలే, 10 సంవత్సరాలు లేదు. 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు ఏం చేసేయండి అనేది అడుగుతున్నారు. అదే నా 14 సంవత్సరాలు ఉన్నప్పుడు అతన్ని ఏం అడగండి ఇదేం చేస్తాడు వచ్చినప్పుడు? ఉన్నాడో లేదో కాదు. ఇప్పుడు పరిస్థితి ఏందనేది అడుగుతున్నాం మేము. ఫండ్స్ లేవని చెప్తున్నాం కదా! సరే ఏమి హామీలు ఇచ్చిండు కదా. ఆ. హామీలు ఎక్కడ పోయినాయి అతను ఇచ్చిన హామీలు? చేశాడు కదా జగన్ 99% చేశాడు.